లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము క్వాడ్రాటిక్ సిస్టమ్స్ యొక్క టైప్స్, క్వాడ్రాటిక్ సిస్టమ్ అంటే ఎన్నో చూసినాం. ఈ వీడియోలో వచ్చేసి డెల్ ఆపరేటర్, సమ్ ఆపరేటర్ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డెల్ ఆపరేటర్ ఇది వచ్చేసి డెల్ అంటే సింబల్ వచ్చేసి ఇది విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ విత్ రెస్పెక్ట్ టు ఎయిదర్ స్పేస్ ఆర్ టైం. స్పేస్ కానీ టైం కానీ యూజ్ చేసుకొని దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని చేంజ్ చేసేదానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి డెల్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ డో బై డో వై ఇంటూ ఏవై ప్లస్ డో బై డో జెడ్ ఏజెడ్. ఈ ఎక్స్ వై ఇవన్నీ ఉంటే మనకి ఏంది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని యొక్క డెల్ ఆపరేటర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. దీన్ని వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అని కూడా అంటాం. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ చేసేదానికి విత్ రెస్పెక్ట్ టు స్పేస్ అండ్ టైం. స్పేస్ని టైంని యూజ్ చేసుకొని మ్యాగ్నిట్యూడ్ చేంజ్ చేసేదానికి ఈ డెల్ ఆపరేటర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి 4 types. దెర్ ఆర్ 4 types. ద గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ అది డెల్ వి. ద డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్, ఇక్కడ ఓన్లీ డెల్ వి, మధ్యలో ఏం లేదనమాట. ఇక్కడ డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ అంటే డెల్ డాట్ ఏ. కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ అంటే డెల్ క్రాస్ ఏ. ద లాప్లాసియన్ ఆఫ్ ఏ స్కేలార్ అంటే డెల్ స్క్వేర్ వి, ఇక్కడ ఏం లేదు డాట్ అనేది. నెక్స్ట్ ఫస్ట్ ద గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ అంటే ఏందో చూద్దాం. ఇట్ ఈజ్ ఏ వెక్టార్ రిప్రజెంటెడ్ దట్ బోత్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాక్సిమం స్పేస్ రేట్ ఆఫ్ ఇంక్రీజెస్ ఆఫ్ వి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే బోత్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాక్సిమం స్పేస్ రేట్ ఆఫ్ ఇంక్రీజెస్ వి. అంటే విని తీసుకొని మ్యాక్సిమం స్పేస్, మ్యాగ్నిట్యూడ్ యొక్క మ్యాక్సిమం స్పేస్, అదే డైరెక్షన్ యొక్క మ్యాక్సిమం స్పేస్ అనేది దాన్ని రిప్రజెంట్ చేసేదానికి ద గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ అనేది యూజ్ చేస్తాము. గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ వచ్చేసి డెల్ వి కదా. డెల్ వి ఈక్వల్ టు డో వి బై డో ఎక్స్ ఇంటూ ఏఎక్స్. ఏఎక్స్ అనే డైరెక్షన్, డో వి బై డో వై ఇంటూ ఏవై, డో వి బై డో జెడ్ ఇంటూ ఏజెడ్. ఇది వచ్చేసి కార్టీషియన్. ఇక్కడ కార్టీషియన్ అని ఎందుకు చెప్పినంటే లాస్ట్ వీడియోలో మనము కోఆర్డినేట్ సిస్టమ్ చూసుకున్నాం కదా. ఎక్స్ వై జెడ్లలో ఉంటే దాన్ని మనం కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. అదే రో ఫై జెడ్లలో ఉంటే సర్కులర్ ఆర్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. ఆర్ కామా టీటా కామా ఫైలో ఉంటే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఇది దేంట్లో ఉంది, రో ఫై జెడ్లలో ఉంది ఇది కాబట్టి సిలిండ్రికల్. అదే ఆర్ టీటా ఫైలలో ఉంటే ఇది వచ్చేసి స్పెరికల్. ఇప్పుడు ఇక్కడ డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ అంటే ఇట్ స్టేట్స్ దట్ ద టోటల్ అవుట్వర్డ్స్ ఫ్లక్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్ దట్ క్లోజ్ సర్ఫేసెస్ ఈజ్ సేమ్ యాజ్ ద వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఈక్వేషన్ నుంచి ఇది వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫ్లక్స్ అనమాట. ఫ్లక్స్ అంటే ఏంది, మనకు ఫ్లక్స్ అనేది ఒక పవర్ అనమాట. ఆ ఫ్లక్స్ అనేది మనం దేనైనా మూవ్ చేసేదానికి దాని యొక్క చలనంని దాన్ని మనం ఫ్లక్స్ అంటాం. వెక్టార్ యొక్క చలనంని లేదంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క చలనంని మనం ఫ్లక్స్ అంటాం అనమాట. ఫ్లక్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్, ఆ ఫీల్డ్ యొక్క ఫ్లక్స్ త్రూ దాన్ని మనం క్లోజ్డ్ సర్ఫేస్ గుండా తీసుకువెళ్ళినప్పుడు ఈ సేమ్ యాజ్ ద వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇది క్లోజ్డ్ సర్ఫేస్ అనమాట. క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఏ డాట్ డిఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి ఇంటూ ఏ డిఏ అనమాట. డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ యొక్క ఫార్ములా ఇది. నెక్స్ట్ స్టోక్స్ థీరం అంటే ఏంటో చూసుకుందాం. స్టోక్స్ థీరం ఇట్ స్టేట్స్ దట్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్ ఏ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ద సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ కర్ల్ ఆఫ్ ఏ ఓవర్ ఓపెన్ సర్ఫేస్ బౌండెడ్ బై ఎల్. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ ఇంటిగ్రల్ ఏ డాట్ డిఎల్ ఇదే ఉంటుంది. ఇక్కడ కూడా ఇంటిగ్రల్ ఇక్కడ ఎస్ ఉంటే ఇది లైన్ ఇంటిగ్రల్ క్లోజ్డ్, ఇక్కడ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఏ డాట్ డిఎల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎస్ అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ డి డాట్ ఏ డిఎస్ అనమాట. ఇందాక వచ్చేసి డైవర్జెన్స్లో ఇలా వచ్చిన ఫార్ములా ఇక్కడ స్టోక్స్ థీరంలో మనకు ఇలా వస్తుంది అనమాట. స్టోక్స్ థీరమ్స్ అంటేనే మనకు కర్ల్ అనే గుర్తుకు రావాలంట. ఫార్ములా వచ్చేసి నెక్స్ట్ లాప్లాసియన్ ఆఫ్ స్కేలార్. లాప్లాసియన్ ఆఫ్ స్కేలార్ అంటే మనం దేంతో ఇండికేట్ చేస్తాం, డో స్క్వేర్ వి అనే దాంతో ఇండికేట్ చేస్తాం. ద డైవర్జెన్స్ ఆఫ్ ఏ గ్రాడియంట్ ఆఫ్ స్కేలార్. అప్పుడు ఏమైంది, గ్రాడియంట్ అంటే ఓన్లీ డెల్ వి కదా. ఇక్కడ లాప్లాసియన్ అంటే డెల్ స్క్వేర్ వి కదా. అంటే గ్రాడియంట్ మనం స్క్వేర్ చేస్తే మనకు వస్తుంది డెల్ స్క్వేర్ వి ఈక్వల్ టు డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో జెడ్ స్క్వేర్. ఇది వచ్చేసి ఫర్ కార్టీషియన్ సిస్టమ్కి. దాన్ని ఇక్కడ ఇది వచ్చేసి ఓన్లీ ద గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్. ఇది డెల్ కలిపితే అప్పుడేమైంది టోటల్ లాప్లాసియన్ ఆఫ్ స్కేలార్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రో ఫై జెడ్ ఉన్నాయి కాబట్టి రో
ఫైవ్ జెడ్లలో ఉంది కాబట్టి ఇది సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ వచ్చేసి ఆర్ టీటా ఫైవ్లలో ఉంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ టీటా అండ్ ఫైవ్లలో ఉంది కాబట్టి ఇది వచ్చేసి స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుంది. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుంది ఆర్ టీటా ఫైవ్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము రిమైనింగ్ ఇంట్రడక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్